హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ స్టాక్స్ తెలుగు. టుడే మన టాపిక్ వచ్చేసి చూడండి ఒకసారి. ఇది ఒక అద్భుతమైన టాపిక్ అనమాట. ఏంటంటే ఈక్విటీ రైట్ ఆఫ్. ఈక్విటీ రైట్ ఆఫ్ అంటే ఏంటి అంటే ఏమీ లేదు, మన దగ్గర షేర్స్ ఉంటాయి కదా. ఓకే, ఆ షేర్ వాల్యూని జీరో చేస్తారన్నమాట. ఎవరు చేస్తారు? ఓకే, సెబీ. ఓకే, ఆర్ ఎక్స్చేంజ్. ఇప్పుడు మన కేసులో చూసుకుంటే, ఇప్పుడు యాక్చువల్గా ఇది బ్యాంక్ కాబట్టి ఆర్బీఐ చేసింది. ఇక్కడ ఆర్బీఐ ఇన్వాల్వ్మెంట్ చేసింది. ఓకే, ఆర్బీఐ ఇన్వాల్వ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవ్ చేసి దీన్ని మొత్తం ఈక్విటీ జీరో చేసి పెట్టేసింది. ఈక్విటీ వాల్యూ ఏదైతే ఉందో అది జీరో చేసేసింది. దాని ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు? అదొక బ్యాంక్ కాబట్టి ఆర్బీఐ తీసుకుంది. ఓకే, దాన్ని ఏమంటాం మనం? ఈక్విటీ రైట్ ఆఫ్ అంటాం. ఓకే, ఈక్విటీ అనేది మొత్తం కంప్లీట్గా జీరో అయిపోతుంది. ఓకే, ఆ పర్టికులర్ స్టాక్లో. ఓకే, దానికి ఎవరైతే ఆథరైజ్డ్ ఉన్నారో అంటే ఆ సెక్టర్కి, ఆ సెక్టర్ కంటే అది ఎలా ఉంటుంది అనేది మనకి ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్నాం మనం. ఓకే, ఇది ఒక బ్యాంక్లో జరిగింది కాబట్టి ఆర్బీఐ డెసిషన్ని అనౌన్స్ చేసింది. అంతవరకు బాగానే ఉంది. ఓకే, బట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సపోజ్ ఒక షేర్ ఉంది, షేర్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. సపోజ్ 100 ఉంది, 100 నుండి 200 అయింది, 200 నుండి 300 అయింది. ఇలా పెరుగుతూ పోతుంటే ప్రాఫిట్స్ ఏమి కంపెనీ ఎంజాయ్ చేయదు కదా, షేర్ హోల్డర్సే కదా ఎంజాయ్ చేస్తారు. ఓకే, మీకు పాయింట్ అర్థమవుతుందా? షేర్ హోల్డర్స్ ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేస్తారు, అంతే కదా. ఎవరైతే ఉన్నారో షేర్ హోల్డర్స్ వాళ్ళే ప్రాఫిట్ని ఎంజాయ్ చేస్తారు. అంటే ప్రాఫిట్ వస్తే మీరు తీసుకుంటారు, మరి లాస్ వస్తే? ఓకే, లాస్ వచ్చినా కదా మనమే తీసుకోవాలి కదా, లాస్ వచ్చినా కూడా మనమే తీసుకోవాలి కదా. కాబట్టి కంపెనీ ఎప్పుడైతే కంప్లీట్గా బ్యాంకరప్ట్, ఓకే, కంప్లీట్గా బ్యాంకరప్ట్ అంటే ఇంకా దివాళా అనమాట, దివాళా తీసే పరిస్థితుల్లో అది లాస్ వచ్చిందనుకోండి. ఓకే, అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఈక్విటీ రైట్ ఆఫ్ చేస్తారన్నమాట. ఓకే, ఈక్విటీ రైట్ ఆఫ్ చేస్తారు. అంటే ఈక్విటీ అనేది జీరో చేసి పడేస్తారు. ఓకే, ఈక్విటీ జీరో చేసి పడేస్తారు. ఎందుకు పడేస్తున్నారు? ఈ కేసులో మన ప్రస్తుతానికి లక్ష్మీ విలాస్ బ్యాంక్ కేసు చూసుకుంటే ఏమైందంటే, డిపాజిటర్స్, ఓకే, బ్యాంకులో డిపాజిట్స్ ఉంటాయి కదా, అంటే కరెంట్ అకౌంట్స్ కానీ లేదంటే సేవింగ్ అకౌంట్స్ కానీ ఇవి ఉంటాయి కదా, వాళ్ళు డిపాజిటర్స్. ఓకే, వాళ్ళని ఫస్ట్ కాపాడాలి మనం. వాళ్ళు బ్యాంక్ని నమ్మి డిపాజిట్ చేశారు. అఫ్కోర్స్ మనం బ్యాంక్ని నమ్మే షేర్స్ కొనుక్కున్నాం. బట్ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం? బిజినెస్ చేస్తున్నాం. ఓకే, మనం పార్ట్ ఆఫ్ బిజినెస్, అంటే మనం ఓనర్ ఆఫ్ బిజినెస్ కాబట్టి మనకి కంపెనీ మునిగిపోయినా మనం లాస్ వస్తే లాస్ తీసుకోవాలి, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ తీసుకోవాలి. బట్ డిపాజిటర్ వాడు కస్టమర్. ఓకే, డిపాజిటర్ అనేవాడు కస్టమర్ ఎందుకు లాస్ తీసుకుంటాడు? ఇప్పుడు ఒక జస్ట్ సపోజ్ బ్యాంక్ కేసే తీసుకుందాం, పోనీ వేరే కేసులో వేరే ఏమైనా తీసుకుందాం, ఇన్స్టిట్యూషన్ తీసుకుందాం. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టాను నేను. ఓకే, పెట్టిన తర్వాత ఓకే, అది కంప్లీట్ దివాలా తీసేస్తే నేను స్టూడెంట్స్ అందరి చేత నాకు వచ్చిన అమౌంట్ని, ఓకే, నాకు ఏదైతే వచ్చిందో లాస్, అదందరూ స్టూడెంట్స్ అందరూ షేర్ చేసుకోండి అంటే చేసుకోరు కదా. ఎందుకు చేసుకోరు? వాళ్ళ కస్టమర్ అక్కడ. ఓకే, వాళ్ళు మన యొక్క ఇన్స్టిట్యూషన్ నమ్మి మన దగ్గరికి వచ్చి ఫీజు కట్టి జాయిన్ అయ్యి ఓకే ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు. అంటే నేను వాళ్ళకి సర్వీస్ అందించాలి, ఆ సర్వీస్ ఖచ్చితంగా అందించాలి. ఫస్ట్ అది ప్రైమరీ ఆబ్జెక్ట్ కదా. సెకండరీ ఆబ్జెక్ట్ ఏంటి? నేను ఓనర్, నాతో ఒక పార్ట్నర్ ఉన్నాడు అనుకోండి. ఓకే, నాతో ఒక పార్ట్నర్ ఉన్నాడు. ఆ పార్ట్నర్ ఏం చేశాడు? నాతో పాటు నేను ఒక 50 లక్షలు పెట్టాను, అతను ఒక 30 లక్షలు పెట్టాడు. ఓకే, ఇప్పుడు లాస్ వచ్చింది ఆల్రెడీ స్కూల్లో లేదంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏదో ఒకటి లాస్ వచ్చింది. లాస్ వస్తే కంప్లీట్గా ఈక్వల్గా లాస్ షేర్ చేసుకోవాలి, అంతే కదా మరి. ఎందుకంటే ఆల్రెడీ ఒక 10 ఇయర్స్ నుండి ఆ ఇన్స్టిట్యూషన్కి వచ్చిన ప్రాఫిట్స్ మేము ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకు ఎంజాయ్ చేస్తున్నాం? మేము ఇద్దరం పార్ట్నర్స్ కాబట్టి ఈవెన్ దో ఓకే, ఇక్కడ షేర్ హోల్డర్ అనే అతను ఒక పార్ట్నర్. ఓకే, అతను ఒక ఓనరు కాబట్టి లాస్ వస్తే అతను బేర్ చేయాలి. ఈ లాజిక్ చెప్తుంది ఏంటి? ఆర్బీఐ ఏం చెప్తుంది? ఈ లాజిక్ చెప్తుంది అనమాట. షేర్ హోల్డర్కి లాస్ వస్తే అతను బేర్ చేయాలని లాజిక్ చెప్తుంది. ఎందుకు బేర్ చేయాలంటే, మీరు ప్రాఫిట్ వచ్చినప్పుడు, అంటే లక్ష్మీ విలాస్ బ్యాంక్ 10 రూపీస్ నుండి 100 రూపీస్ సపోజ్ అనుకుందాం. ఓకే, 100 రూపీస్ వెళ్ళినప్పుడు 90 రూపీస్ ప్రాఫిట్ మీరు తీసుకున్నారు.
కాబట్టి అది కంప్లీట్గా ఇప్పుడు కష్టాల్లో ఉంది. కాబట్టి షేర్ వాల్యూని జీరో చేస్తున్నాం. షేర్ వాల్యూ జీరో చేసి అక్కడ ఉన్న ఏదైతే అసెట్స్ ఉన్నాయో ఓకే, లక్ష్మీ విలాస్ బ్యాంక్ అసెట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసేసి ఆ క్యాష్ ఏదైతే ఉందో అదంతా ముందు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఫస్ట్ కదా ఓకే, అంటే డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము ఇచ్చేస్తున్నాం. ఓకే, ఇచ్చేస్తున్నాం. మీరు షేర్ వాల్యూ మాత్రం జీరో చేస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు చెప్పింది. ఇది 17th నవంబర్ చెప్పింది. ఓకే, 17th నవంబర్ చెప్పి షేర్ వాల్యూ అనేది ఇంకా జీరో అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి లక్ష్మీ విలాస్ బ్యాంక్ని తీసుకెళ్ళి మేము డీబీఎస్ బ్యాంక్లో మెర్జింగ్ చేస్తున్నాం అని చెప్పింది. ఓకేనా, బట్ వీళ్ళు చెప్పడం ఎథికల్గా కరెక్ట్ అంటే అది టెక్నికల్గా కరెక్టే. మరి టెక్నికల్గా మాట్లాడుకుంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం తీసుకుంటాం కాబట్టి లాస్ వచ్చినప్పుడు కూడా మనం తీసుకోవాలి. ఇది యాక్చువల్గా ఇది మనకి చూడడానికి అన్యాయంగా ఉంది కానీ బట్ టెక్నికల్ టర్మ్స్లో మాట్లాడుకుంటే ఇది కరెక్టే. బట్ ఎందుకంటే దారుణం ఏంటంటే చూడండి, అది ఎప్పుడు చెప్పింది, November 17th అని చెప్పింది. ఓకే, November 17th ఎన్ఎస్సి బీఎస్సి. ఓకే, బీఎస్సి ఏం చేయాలి, యాక్చువల్గా ట్రేడింగ్ ఆపేయాలి. బట్ ట్రేడింగ్ ఎప్పుడు ఆపారు, 25th నవంబర్ ట్రేడింగ్ ఆపేశారు. ఓకే, ట్రేడింగ్ ఆపేయడం అంటే డీలిస్టింగ్ చేశారు. ఎప్పుడు చేశారు అంటే మరి ఇన్ని డేస్ ఎందుకు ట్రేడ్ చేశారు. ఓకే, దీని మీద ఖచ్చితంగా గొడవ అవుతుంది, ఏదో గొడవ అవుతుంది. ఈ పాయింట్ మీద అవుతుంది, లేదంటే షేర్ హోల్డర్ని ప్రొటెక్ట్ చేయరు అని చెప్పేసి. షేర్ వాల్యూ అంత కదా, ఎంతకంత లాస్ట్ క్లోజింగ్ ఎక్కడైంది, 7.65 రూపీస్ అంత అయింది. ఓకే, లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్. ఓకే, ఈ వాల్యూ అయినా నేను ఎందుకు వదిలేసుకోవాలి, ఈ వాల్యూ ఏం చిన్న అమౌంట్ కదా. నేను 10,000 పెడితే నా క్యాపిటల్ 100% క్యాపిటల్ ఇందులోనే ఉంది కదా. ఓకే, నేను అఫ్కోర్స్ నాకున్నాయి ఒక 100 షేర్లు అయ్యి ఉండొచ్చు. బట్ 100 షేర్లు అయినా సరే నేను ఇందులో పెట్టిన క్యాపిటల్ నాకు 100% కదా. ఓకే, అంటే ఇప్పుడు షేర్ 7.6 రూపీస్ 65 పైసే ట్రేడ్ అవుతుంటే 3 రూపీస్ ఇస్తాము, మిగతా 4 రూపీస్ మేము ఇవ్వమంటే అప్పుడు నా లాస్ వచ్చేసి మోర్ దెన్ 60%. అదొక కేసు. బట్ ఏమంటున్నారు, కంప్లీట్ జీరో చేస్తూ ఉంటున్నారు. అంటే 7.65 రూపీస్ నాకు జీరో అంటే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోయింది కదా నాకు. ఓకే, ఐఎమ్ లూజింగ్ మై 100% క్యాపిటల్. ఓకే, లక్ష్మీ విలాస్ బ్యాంకులో ఎంతైతే ఉందో అది 5,000 అయితే 5,000, 10,000 అయితే 10,000. ఓకే, అది కంప్లీట్గా జీరో అయింది. అవునా, జీరో అయిందా లేదా. కాబట్టి దీని మీద లక్ష్మీ విలాస్ బ్యాంకు ఆర్ సంథింగ్, నాకు డీటెయిల్స్ కరెక్ట్గా తెలియదు కానీ బట్ కేసు అయితే ఫైల్ చేశారు ఆల్రెడీ. ఓకే, కేసు ఫైల్ చేశారు. అదొకటి, అది ఆర్బీఐ మిస్టేక్ ఒకటి. నెక్స్ట్ ఎక్స్చేంజ్ మిస్టేక్స్ ఏంటంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఎక్స్చేంజ్ ఏం మిస్టేక్ చేసింది చూడండి. ఎప్పుడైతే 17th వాళ్ళు చేశారో, 17th చేస్తే వీళ్ళు 25th వరకు ట్రేడింగ్ అసలు ఎందుకు పెట్టారు. ఓకే, 17th చేస్తే 25th వరకు ట్రేడింగ్ చేయవలసిన అవసరం ఉంది. మీరే చెప్తున్నారు కదా, ఈ పక్కన ఏం చెప్తున్నారు, షేర్ వాల్యూ జీరో అని చెప్తున్నారు. ఓకే, 17th షేర్ వాల్యూ ఎంత ఉంది, 17th షేర్ వాల్యూ వచ్చేసి మనకి అరౌండ్ 15 రూపీస్ ఎంత ఉందా, 15.50 రూపీస్ ఎంత ఉంది, 50 పైసా ఎంత ఉంది. ఇంత ఉన్నప్పుడు మరి 20% సర్క్యూట్ కొట్టుకుంటూ పోయింది కదా కిందకి 2 days. ఓకే, షేర్ని ఆ రోజు మీరు డీలిస్ట్ చేస్తే ఈ వాల్యూ ఉంది కదా, మళ్ళీ రీలిస్టింగ్ చేస్తే అప్పుడు ఇదే వాల్యూకి ట్రేడ్ అవును యాక్చువల్గా. అంటే ఇప్పుడు రీలిస్ట్ చేస్తారా, దీన్ని ఏం జరుగుతుంది, అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది అనేది మనకైతే తెలియదు. ఓకే, మనలాంటి కామన్ పీపుల్కి అర్థమయ్యే లాంగ్వేజ్ కాదు ఇది. ఓకేనా, వాళ్ళు చెప్పి ఒకే ఒక పాయింట్, మీరు ప్రాఫిట్ వచ్చినప్పుడు తీసుకుంటున్నారు కాబట్టి లాస్ వచ్చినప్పుడు కూడా మీరే తీసుకోవాలి. కాబట్టి షేర్ వాల్యూ జీరో. ఎందుకు ఈ జీరో చేసాం, మాకు డిపాజిటర్ని మేము కాపాడాలి, డిపాజిటర్స్ అందరికీ ఆ అమౌంట్ ఇచ్చేయాలని చెప్పేసి వీళ్ళు జీరో చేశారు. అది ఓకే. ఇక్కడ ఆర్బీఐ మిస్టేక్ ఒకటి ఉంది, నెక్స్ట్ ఎక్స్చేంజ్ మిస్టేక్ ఒకటి ఉంది. ఓకే, ఎక్స్చేంజ్లో ఒక 4 days మళ్ళీ ట్రేడింగ్ అలౌ చేసినాయి, ట్రేడింగ్ ఆపేయకుండా. ఓకే, ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చేసేది ఏమీ లేదు ఇందులో. లక్ష్మీ విలాస్ బ్యాంక్ గురించి ఆల్రెడీ వీడియోస్ చేసాము, ఎవరు ఎంటర్ అవుద్దని చెప్పేసి. బట్ నేను అనుకోవడం ఏంటంటే మళ్ళీ దీన్ని రీలిస్టింగ్ అంటే మెర్జింగ్ అయిపోయిన తర్వాత, ఇది మన డీబీఎస్ బ్యాంక్లో మెర్జ్ అయిన తర్వాత మరి ఈ కేసు కోర్టు ఎలా రెస్పాండ్ అవుద్ది దీనికి
ఓకే, కోర్టు కూడా ఆర్బీఐకి సపోర్ట్ చేసింది అనుకోండి, మనం ఏం చేయలేం. ఓకే, ఎగ్నెస్ట్గా ఏమైనా అయితే డీసీబీ బ్యాంక్లో డీబీఎస్ బ్యాంక్లో ఏమన్నా షేర్ ఇస్తారా, ఎవరికి, లక్ష్మీ విలాస్ బ్యాంకు షేర్ హోల్డర్స్కి ఏదైనా రేషియోలో, ఓకే, ఎనీ రేషియోలో షేర్స్ ఇస్తారా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి మనం అబ్జర్వ్ చేయాల్సింది చెప్పాను కదా, ఎక్స్చేంజ్ ఈ 4 days ట్రేడింగ్ ఎందుకు అలౌ చేసింది, ఇదొకటి క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్ అడిగితే కోర్టులో అప్పుడు కోర్టు ఏం చెప్తుంది దాన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. చూడండి ఇండియాలో రూల్స్ ఎంత దారుణంగా ఉన్నాయి. ఓకే, కామన్ ఇన్వెస్టర్కి ప్రొటెక్షన్ లేదనమాట, సీరియస్గా ప్రొటెక్షన్ లేదు. ఎందుకంటే చూడండి ఈ 4 days ఎందుకు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ట్రేడింగ్ వీళ్ళు చేసేసారు. ట్రేడింగ్ ఎందుకు అలౌ చేశారు? ఓకే, ట్రేడింగ్ ఆపేయాలి కదా మరి. ఓకే, వాల్యూ ఇంకా పడిపోతుంటే ఇప్పుడు 0 అని చెప్పినప్పుడు అక్కడితో 0 ఇంకా అయిపోయింది. తర్వాత రీలిస్టింగ్ చేస్తారా ఏంటి, లేదంటే షేర్ హోల్డర్కి అకౌంట్లో అమౌంట్ వేసేస్తారా, ఇదంతా ఏం జరుగుతుందో తెలియదు మనకి యాక్చువల్గా. బట్ ఏంటంటే వాళ్ళు ట్రేడింగ్ ఆపలేదు, అదొక ఫస్ట్ మిస్టేక్. నెక్స్ట్ అన్నిటికంటే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆర్బీఐని మనం ఎవరో ఏమనలేం. బట్ ఏంటంటే ఆర్బీఐ మీరు లాస్ వస్తే లాస్ తీసుకోండి, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్లు ఎంజాయ్ చేస్తారు కదా అనేవి అలా ఉంటే అప్పుడు స్టాక్ మార్కెట్ మీద రిలయబిలిటీ ఉంటుంది. ఓకే, స్టాక్ మార్కెట్ దాన్ని ఎవరు బిలీవ్ చేస్తారు? మీరు ఎప్పటికప్పుడు ఇలాగా నాకు రాత్రి నాకు ఏమైందంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏదో పెద్ద స్కామ్ వచ్చింది. ఓకే, ఈక్విటీ రైట్ ఆఫ్ చేస్తాం హెచ్డిఎఫ్సి బ్యాంకులో, చేసేస్తారా మీరు? హెచ్డిఎఫ్సి బ్యాంకుని మూసేసి ఓన్లీ డిపాజిటర్కి అమౌంట్ ఇచ్చేసి షేర్ 1400 ఉంది, దీన్ని 0 చేసేస్తారా? ఓకే, అంటే ఏంటంటే ఇంకా ఏదేదో చేస్తారన్నమాట వీళ్ళు. ఓకే, ఇప్పుడు మనం ఎవరైతే నష్టపోతారు, రిటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, చిన్న 5,000 10,000 వేసి వాళ్ళు మనలాంటి వాళ్ళు, వీళ్ళు మాత్రమే నష్టపోతారు. ఇది జరిగేది. ఓకే, ఇది యాక్చువల్గా ఫారెన్లో ఇలాంటి కేసు జరిగితే మరి ఎక్స్చేంజ్లు ఎలా రియాక్ట్ అవుతాయో, లేదంటే సెంట్రల్ బ్యాంక్ ఎలా రియాక్ట్ అవుతుందో మనకు తెలియదు. ఓకే, ఇది కేసు ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి, అసలు ఈ పెంట అంతా ఎప్పుడు తేలుతుంది అనేది కూడా మనకు తెలియదు అనమాట. ఓకే, ఎనీవే ఇది ఒక లెసన్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓకే, ఇది ఈక్విటీ రైట్ ఆఫ్. ఇది కాకుండా ఇంకోటి ఉంది, ఏంటిది, మన వేదాంతంలో జరిగింది. వేదాంత షేర్స్లో జరిగింది చూసారా, ఏం చేద్దామన్నారు, డీలిస్టింగ్ చేద్దామన్నారు. అఫ్కోర్స్ అది అవ్వలేదు. ఓకే, లిస్ట్ వచ్చినప్పుడు డీలిస్ట్ చేస్తారు, రీలిస్ట్ చేస్తారు. నెక్స్ట్ రుచి సోయా తెలుసు కదా మీకు, దాన్ని ఏం చేశారు, రీలిస్ట్ చేశారు. ఫస్ట్ డీలిస్టింగ్ చేసేసి మళ్ళీ రీలిస్ట్ చేశారు. మధ్యలో పోయిందెవరు, షేర్ హోల్డర్స్, చిన్న షేర్ హోల్డర్స్. ఓకే, ఇలాంటి బోల్డ్ అన్ని లూప్ హోల్స్, సిస్టంలోనే బోల్డ్ అన్ని లూప్ హోల్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి స్టాక్ మార్కెట్ని స్టిల్ ఇంకా ఎవడో బిలీవ్ చేయట్లేదు. ఓకే, ఇలాంటి టెక్నికల్ టర్మ్స్ అన్నీ పెట్టుకొని ఓకే కొంతమంది ఆపరేటర్స్ కరెక్ట్గా దూరతారు. ఓకే, 90% యాక్చువల్గా డీలిస్ట్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఉండాలి. కాబట్టి ఓపెన్ మార్కెట్లో కొందాం అనుకున్నారు, బట్ అది కుదరలేదు. ఓకే, మళ్ళీ ఏం చేశారు, చచ్చినట్టు ఇప్పుడు వేదాంత లిస్టింగ్ షేరు లిస్ట్ మనకి ఉంది కదా ఆల్రెడీ. ఓకే, వాళ్ళు ఏదో ఒక రకంగా దాన్ని డీలిస్ట్ చేద్దామని చెప్పేసి చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఓకే, అప్పుడు మళ్ళీ పోయేదెవరు, ఇదే మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ రీటైల్ ఏమైంది, అది మెర్జింగ్ అన్నారు. దేంతో, రిలయన్స్తో మెర్జింగ్ అన్నారు. దానికి ఏదో రేషియో అన్నారు, వాళ్ళు బొంద ఏదేదో చెప్పారు. ఓకే, అక్కడ నాశనం అయిపోయింది ఎవరు. ఓకే, దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే ఎనీ కార్పొరేట్ యాక్షన్ అనమాట, ఏదన్నా కానివ్వండి అది. ఓకే, డివిడెండ్ దగ్గర నుండి మొదలెట్టి ఓకే బోనస్ కానీ, లేదంటే స్ప్లిట్ కానీ, ఓకే లేదంటే మీకు బోనస్ స్ప్లిట్, ఎనీ కార్పొరేట్ యాక్షన్ అనమాట. ఇంకా ఏ యాక్షన్ అయినా సరే ఓకే, మెర్జింగ్ డీమెర్జింగ్, ఓకే మెర్జ్ చేస్తారు, 2 కంపెనీస్ తీసుకుంటారు. ఓకే, కంపెనీ ఏ కంపెనీ బి తీసుకుంటారు, ఆ రెండింటిని మెర్జ్ చేసేస్తారు. మెర్జ్ చేసేసి ఒక న్యూ కంపెనీ పెడతారు, లేదంటే నేమ్ చేంజ్ చేస్తారు. ఓకే, కంపెనీ నేము సడన్గా చేంజ్ అయిపోతుంది అనమాట. చూడండి తాన్లా సొల్యూషన్స్, ఇప్పుడు తాన్లా అది ఏంటి ప్లాట్ఫామ్సా ఇది చేశారు దాన్ని. ఓకే, అలాగా నేమ్ చేంజ్ చేసేస్తారు. ఓకే, వీళ్ళ ఇష్టం అనమాట, వీళ్ళని అడిగేవాడు ఆపేవాడు ఎవడో లేడు. ఓకే, కాబట్టి మనం ఖచ్చితంగా మార్కెట్లో ఉన్నామంటే మోస్ట్ రిలయబుల్ సక్సెస్ఫుల్ కంపెనీస్ మాత్రమే ఉండాలి. చిన్న చితకాటిలో దూరితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మీకు చెప్తాను ఎగ్జాంపుల్, ఒకే ఒక సింగిల్ డేలో డిహెచ్ఎఫ్ఎల్
డిహెచ్ఎఫ్ఎల్ సింగిల్ డేలో ఓకే 50% పోయింది. మీరు స్టాప్ లాస్ ఏం పెడతారు దీనికి? ఓకే, ఇది ఒక డెలివరీ ఓకే 600 ఉండి స్టాకు 300 అయిపోయింది వితిన్ సేమ్ డే కూడా కాదు, మీకు 1.5 అవర్ ఆ రేంజ్లో 1.5 అవర్లో 50% ఆఫ్ ద క్యాపిటల్ పోయింది. ఓకే, అది ఎలా తెలుస్తుంది? దాని స్టాప్ లాస్ ఎక్కడ పెడతారో మీరు? అది తీసేస్తారో నెక్స్ట్ తీద్దాం అనుకుంటారు? అంటే నేను ఒక ₹1,00,000 పెడితే 50,000, 10 లక్షలు పెడితే 5 లక్షలు అయిపోయింది. అప్పుడు నేను ఏం చేయాలి? తీయాలా, ఉంచాలా, ఏం చేయాలి? ఇలాగే మీకు జెట్ ఎయిర్వేస్ ఒక్క రోజులో సింగిల్ డేలో 165% పెరిగింది. 165% పెరిగింది షేరు. అంటే వీళ్ళు ఏం కావాలంటే చేస్తారు మార్కెట్లో. ఓకే, రీటైలర్స్ని ముంచేయడానికి అందరూ ఏం కావాలంటే చేస్తారు. 165% పెరిగింది ఇది. ఓకే, ఆ రోజు క్లోజింగ్ 120% ప్లస్లోనే ఎక్కడో +120%లో ఎక్కడో క్లోజ్ అయింది ఇది. ఓకే, డే హై వచ్చేసి 165%. ఒక షేర్, సింగిల్ షేరు ఒక సింగిల్ డేలో ఓకే 165% పెరిగిందంటే చూడండి అసలు ఎంత మ్యానిపులేషన్ అది. అసలు ఏ కంట్రీలో జరుగుతుంది ఇలాగా? దీన్ని ఎవడు అడుగుతాడు? ఏంటి అసలు కదా ఇది? ఇలాంటి వాటి వల్ల ఇన్వెస్టర్ యొక్క కాన్ఫిడెన్స్ పోతుందన్నమాట. స్టాక్ మార్కెట్ అంటే జనాలు అల్లిపోతున్నారు. ఎందుకు అల్లిపోతున్నారు? ఇలాంటివి జరిగితే ఇప్పుడు చూడండి, డిహెచ్ఎఫ్ఎల్లో ఒక్క రోజులో మీకు 50% పోయిందంటే ఏం చేయాలి నేను? ఓకే, నేను డిహెచ్ఎఫ్ఎల్ మంచి కంపెనీ అని చెప్పేసి అప్పటివరకు మంచి కంపెనీ ఓకే, ఫండమెంటల్స్ గట్టా అన్నీ బాగానే ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం. ఓకే, ఒక 10 lakhs క్యాపిటల్ పెట్టి కూర్చున్నాను. ఓకే, ఆ రోజు కరెక్ట్గా ఆఫ్టర్నూన్ 2కి చూశాను నేను. ఆఫ్టర్నూన్ 2 చూస్తే 10 lakhs క్యాపిటల్ 5 lakhs ఉంది. ఓకే, నేను స్టాప్ లాస్ పెట్టలేదు ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ నేను. అప్పుడు ఏం చేయాలి? నేను నెక్స్ట్ డే ఉంచాలా, యావరేజ్ చేయాలా, తీసేయాలా, ఏం చేయాలి? ఓకే, అదనమాట. అలాగే జెట్ ఎయిర్వేస్ చూడండి, సపోజ్ దాని అప్పటివరకు ఏదో అదే ప్రమోటర్ని అరెస్ట్ చేశారని చెప్పేసి బాగా నెగిటివ్ న్యూస్ వచ్చింది. చాలా పడేసి ఒకే రోజులో అయిపోయారనమాట. అప్పుడు పడేసినప్పుడు నేను ఏం చేశానంటే ఓకే పుట్ ఆప్షన్ బై చేసి కూర్చున్నాను, లేదంటే ఫ్యూచర్లో సెల్ చేశాను. ఇది ఫ్యూచర్లో ఉందా ఏం మరి నాకు ఐడియా లేదు. సరే పోనీ ఉన్న హోల్డింగ్స్ అన్నీ నేను సెల్ చేసి కూర్చున్నాను. ఓకే, డెలివరీలోనే సెల్ చేస్తాను. డెలివరీలో నాకు ఎక్కడో 140 ఆ రేంజ్లో ఉన్న స్టాక్స్ని 30కి వచ్చినప్పుడు మొత్తం సెల్ చేసి అవతల పడేశాను. సడన్గా నెక్స్ట్ రోజు చూస్తే 165% పెరిగింది ఇది. అప్పుడు ఏం చేయాలి నేను? ఓకే, ఇలాంటివన్నీ చెత్తారు అన్నీ జరుగుతాయి అన్నమాట. ఎప్పుడు జరగవు అంటే ఇవి ఓన్లీ మీరు నిఫ్టీ 50లో కానీ నిఫ్టీ నెక్స్ట్ 50లో కానీ అంటే టాప్ 100 కంపెనీస్లో ఉంటే మీ క్యాపిటల్ సేఫ్ అన్నట్టు, అర్థమైందా? ఇప్పుడు మార్కెట్ ಎಷ್ಟು వచ్చినట్టు పెరుగుతుంది కదా అని చెప్పేసి ఓకే బుల్ ట్రెండ్లో ఉంది కదా అని చెప్పేసి మీరు చిన్న కంపెనీస్ కొన్నారంటే మీరు ఇంకా మనం ఏం చేయాలన్నమాట. అట్లీస్ట్ మార్కెట్ క్యాప్ 5,000 crores ఉండాలి. 5,000 crores ఉండాలి అట్లీస్ట్, తక్కువలో తక్కువ. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ 50 ఆర్ నెక్స్ట్ 50లో ఉంటే మంచిది. అంటే నెక్స్ట్ 50 నిఫ్టీలో ఉంటే 5,000 crores కంటే ఎక్కువ ఉంటుంది. 20,000 crores కూడా ఉంటాయి మార్కెట్ క్యాప్. ఓకే, నెక్స్ట్ హై లిక్విడిటీ ఉండాలి, స్టాక్లో ఎక్కువ లిక్విడిటీ ఉండాలి. ఓకే, ఇంకా ఫండమెంటల్స్ రేషియోస్ అన్నీ చూసుకోవాలి మీరు. రిజల్ట్స్ కంటిన్యూస్గా ఓకే, రిజల్ట్స్ ఎవ్రీ 3 monthsకి ఓకే, ఎవ్రీ 3 monthsకి ఆ రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి, బాగా వస్తున్నాయా, బాగా రావట్లేదా అన్నీ చూడాలి మీరు. ఓకే, అన్నీ ప్రతి మైన్యూట్ విషయం కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. అలా అబ్జర్వ్ చేస్తేనే మీరు స్టాక్ మార్కెట్లో ఉంటారనమాట, లేదంటే కష్టం. ఈపీఎస్ ఫండమెంటల్స్ చూడాలంటే ఈపీఎస్ గ్రోత్ చూడాలి. ఓకే, నెక్స్ట్ డెట్కి ఈక్విటీ బై రేషియో చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆర్ఓఐ చూసుకోవాలి, ఆర్ఓసిఈ చూసుకోవాలి, నెక్స్ట్ క్యాష్ ఫ్లోస్ చూసుకోవాలి, నెక్స్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకోవాలి. చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రమోటర్ ఇంటిగ్రిటీ. ఓకే, ప్రమోటర్ ఎవరు, అతని ఇంటిగ్రిటీ అంటే అతను మంచోడా కాదా, అంటే నమ్మొచ్చా, రిలయబుల్ పర్సనా కాదా. ఓకే, అది చూసుకోవాలి. ప్రమోటర్ హోల్డింగ్ ఎంత ఉంది, ప్రమోటర్ ప్లెడ్జ్లో ఉన్నాయా, లేదంటే షేర్లు, లేదంటే ప్లెడ్జ్ పెరుగుతుందా తగ్గుతుందా. ఓకే, అతను అప్పులు చేస్తున్నాడా, ఎక్స్పాన్షన్ కోసం చేస్తున్నాడా, లేదంటే పర్సనల్ అసెట్స్ పెంచుకోవడం కోసం చేస్తున్నాడా. ఇలాంటి అన్ని ఫండమెంటల్స్ చూడాలి మీరు. ఓకే,
లేదు నేను టెక్నికల్స్ చూడాలంటే అంటే రెండు చూడాలి మీరు, యాక్చువల్గా రెండు చూడాలి. బిలో 200 డే, ఓకే, డే సింపుల్ మూవింగ్ యావరేజ్, అంతే కదా. బిలో 200 డే SMA, 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చిన స్టాక్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దు మీరు, ఓకే. అంటే అది బయింగ్ కాదు, బయింగ్కి సరిపోదు, ఓకే. 52 వీక్ లో కట్ అయిన స్టాక్ అసలు ఇంకా 100% అవాయిడ్ అనమాట, స్ట్రిక్ట్లీ అవాయిడ్. ఏది 52 వీక్ లో ఏదైతే బిలో ఉందో ఆ స్టాక్ని అసలు పట్టుకోవద్దు మీరు ఎట్టి పరిస్థితుల్లో. ఇది జస్ట్ ఒక 50% అనుకోండి క్రైటీరియా, బట్ ఇది 100% ఫాలో అవ్వాలి మీరు. 100% 52 వీక్ లోకి వచ్చిందంటే అంతే, ఇంకా దాన్ని వదిలేయడమే, ఓకే. ఎప్పుడైతే సడన్గా వాల్యూమ్ జంప్, ఓకే, సడన్గా వాల్యూమ్ జంప్ అయిపోద్ది, ఓకే. రోజుకి 5 crores ట్రేడ్ అయ్యి ఒకేసారి 30 crores, 40 crores, 50 crores, 10 times, 12 times అలా అయిపోతాయి వాల్యూమ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో సంథింగ్ ఈజ్ రాంగ్ అనమాట. మీరు ఖచ్చితంగా చూడాలి ఇంకా, ఓకే. సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ దట్ పర్టికులర్ షేర్, అది. ఇవన్నీ చూసుకోవాలి మీరు, ఫండమెంటల్ చూడాలి, టెక్నికల్స్ చూడాలి, నెక్స్ట్ రిజల్ట్స్ చూడాలి, ఓకే. రిజల్ట్స్ ఎవ్రీ 3 monthsకి, ఓకే. ఎవ్రీ 3 monthsకి మీరు ఖచ్చితంగా ట్రాక్ చేస్తూనే ఉండాలి. ఎవ్రీ 3 monthsకి, ఎవ్రీ క్వార్టర్కి, ఓకే. మీరు రిజల్ట్స్ ఖచ్చితంగా చూసుకోవాలి, ఎలా పోస్ట్ చేస్తున్నారు రిజల్ట్స్, ఓకే. కంపెనీ మేనేజ్మెంట్ ఎలా కామెంట్ చేస్తుంది, ఓకే. కంపెనీ మీద బుల్లిష్ ఉన్నారా, వాళ్ళు బేరిష్ ఉన్నారా, లేదంటే నెక్స్ట్ సెక్టార్ అనాలిసిస్, ఓకే. మీరు ఏ సెక్టార్లో ఉన్నారు, ఆ సెక్టార్ పొజిషన్ ఏంటి, ఓకే. ఆ సెక్టార్ పొజిషన్ ఏంటి, ఆ సెక్టార్ అనేది సైక్లికల్ సెక్టారా, కొన్ని సైక్లికల్ సెక్టర్స్ ఉంటాయి, సపోజ్ షుగర్, ఓకే. నెక్స్ట్ అగ్రికల్చర్, ఓకే. ఇవన్నీ షార్ట్ టర్మ్ సైకిల్స్. నెక్స్ట్ మెటల్స్ అంటే కమోడిటీస్ అన్నమాట, ఇవన్నీ లాంగ్ టర్మ్, ఓకే. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మళ్ళీ సిమెంట్స్,